మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి సీనుల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల్లో ఓవరాల్ గా ఆల్మోస్ట్ 40 కోట్ల వరకు షేర్ ను వసూలు చేయగా 4వ రోజున బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 3వ రోజుతో పోల్చుకుంటే కేవలం 10-15% వరకు డ్రాప్స్ ని మాత్రమే సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా పర్వాలేదనిపించే విధంగా గ్రోత్ ను సాధించి ఓవరాల్ గా రోజును ఘనంగానే ముగించే దిశగా అడుగులు వేస్తుంది. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర 4వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని అనుకున్నట్లు జరిగితే 4 కోట్ల మార్కును అధిగమించడం ఖాయంగా కనిపిస్తుండగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అలాగే మిడ్ నైట్ షోలో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే సినిమా 4 కోట్లకు పైగా కలెక్షన్లను అందుకునే అవకాశం ఉందని సమాచారం. ఆ లెక్క 4.5 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని చెబుతుండటంతో ఓవరాల్ గా రోజు ముగిసే సమయానికి సినిమా కలెక్షన్స్ అఫీషియల్ గా ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మిగిలిన సినిమాలలో F2 సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరును చూపెడుతూ దూసుకుపోతుండగా సినిమా 2వ రోజుతో పోల్చుకుంటే 3వ రోజు లెవెల్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉండటం కొన్ని సెంటర్స్ లో జోరు చూపుతుండటం విశేషమనే చెప్పాలి. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ తోనే ఈ రోజు రన్ అవుతుంది. మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద ఈ సినిమాల కలెక్షన్స్ రోజు ముగిసే సమయానికి అఫీషియల్ గా ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్నగా చెప్పుకోవచ్చు. మంగళవారం బుధవారం కూడా హాలిడేలే ఉండటంతో ఖచ్చితంగా ఈ సినిమాలు మరింత జోరుగా కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని చెప్పాలి. అఫీషియల్ కలెక్షన్ లో రిలీజ్ అయిన వెంటనే వీడియో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.